హే గైస్ ఎలా ఉన్నారు? ఇక్కడ ఫోటోలో మాజీ ప్రధాని దేవేగౌడ గారు అండ్ ప్రెజెంట్ ప్రధాని మోడీ గారి పక్కన వినయంగా కనిపిస్తున్న ఇతని పేరు ప్రజ్వల్ రేవన్న. చూడటానికి కామ్గా ఉన్నాడు కానీ పెద్ద కామిస్ట్. ఏప్రిల్ 26న స్టార్ట్ అవబోయే లోక్సభ పోల్స్ కి ముందు రోజు కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్తో దేశం మొత్తం షాక్ అయింది. ఆ రోజున 25,000 పెన్ డ్రైవ్లు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అనే అతని కాన్స్టిట్యుయెన్సీలో ఎవరో తెలియకుండా పబ్లిక్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేశారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ అయిన పెన్ డ్రైవ్స్ లో 2,900 వీడియోస్ ఉన్నాయి. మార్కెట్స్ లో, బస్సెస్ లో, ట్రైన్స్ లో, ఇళ్లల్లో ఇలా అన్ని చోట్ల ఈ పెన్ డ్రైవ్స్ దొరికాయి. ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ లో ఎలాంటి వీడియోస్ ఉన్నాయో తెలుసా? సెక్షువల్ హెరాస్మెంట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో చాలా మంది అమ్మాయిలు అరుస్తూ వద్దు వద్దు అని బ్రతిమలాడుతూ అరుస్తున్నారు. ప్రజ్వల్ రేవన్న ఒక సైకోపాత్ లాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోస్ బయటపడగానే ప్రజ్వల్ రేవన్న 27న జర్మనీకి పారిపోయాడు. అసలు ఎవరు ఈ ప్రజ్వల్ రేవన్న? 2,900 సెక్షువల్ హెరాస్మెంట్ వీడియోస్ని ఎవరు తీశారు? వాటిని పెన్ డ్రైవ్స్లోకి కాపీ చేసి పబ్లిక్కి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేశారు? అది కూడా రేపు లోక్సభ పోల్స్ ఉంది అనగా ముందు రోజు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఇది ఇండియా చరిత్రలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్. లెట్స్ ఫైండ్ అవుట్. ప్రజ్వల్ రేవన్న ఇతని వయసు 34 సంవత్సరాలు. కర్ణాటకలోని హసన్ కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ. వీళ్ళ నాన్నగారి పేరు హెచ్డి రేవన్న. ఈయన కూడా ఒక ఎమ్మెల్యే. హెచ్డి రేవన్న వాళ్ళ నాన్న పేరు హెచ్డి దేవేగౌడ. ఈయన 1996-97లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అలానే కర్ణాటకకి చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు. 2016లో జాగ్వార్ అని ఒక కన్నడ మూవీ కూడా వచ్చింది. ఆ సినిమాలోని హీరో నిఖిల్ కుమార్ ఇతనికి కజిన్ అవుతాడు. అండ్ తను కూడా ఒక పొలిటీషియన్. అంటే ఫ్యామిలీ బడా పొలిటీషియన్సే. ప్రజ్వల్ రేవన్న ఈ సంవత్సరం 2024 జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో హసన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశాడు. ఎగ్జాక్ట్గా పోలింగ్ జరుగుతున్న రోజు ఒక పోలింగ్ ఏజెంట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారు. పోలీసులకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది ఇంటింటికి వెళ్ళి అందరినీ అసలు ప్రజ్వల్ రేవన్నకి ఓటు వేయొద్దు, ఒకసారి ఈ వీడియోస్ ఫొటోస్ చూడండి అని ప్రచారం చేస్తున్నారని. వెంటనే పోలీసులు ఇది చాలా సీరియస్ ఇష్యూ అని వాళ్ళ సైడ్ నుంచి ఈ ఇష్యూ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు. విషయం ఏంటంటే ముందు రోజు హసన్ కాన్స్టిట్యుయెన్సీలో డిస్ట్రిబ్యూట్ అయిన 25,000 పెన్ డ్రైవ్స్లో 2,900 వీడియోస్లో 1000 మందికి పైగా అమ్మాయిలకి సంబంధించిన సెక్షువల్ హెరాస్మెంట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ప్రజ్వల్ రేవన్ననే స్వయంగా రికార్డ్ చేసుకుని అన్ని సేవ్ చేసుకున్నాడు. ఎందుకు సేవ్ చేసుకున్నాడంటే తాను చేసిన సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఆ అమ్మాయిలు బయట పెట్టకుండా బ్లాక్మెయిల్ చేయడానికి. అంటే సపోజ్ ఒక అమ్మాయి ప్రజ్వల్ రేవన్న చేసిన పని గురించి వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేదా పోలీసులకి కానీ చెబితే తన వీడియోలని ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేసేవాడు. అలా తను 1000 మంది అమ్మాయిల నుంచి 2,900 వీడియోలు సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఈ వీడియోలు, ఫోటోలు అన్ని కూడా వెంటనే కర్ణాటకలో సర్క్యులేట్ అయిపోయాయి. నెక్స్ట్ రోజు కర్ణాటక గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని అపాయింట్ చేసింది. కానీ ఆ తర్వాతే ప్రజ్వల్ రేవన్న జర్మనీకి పారిపోయాడు. అసలు ఇంతకీ తన వీడియోలు పబ్లిక్ కి ఎలా రిలీజ్ అయ్యాయి? ప్రజ్వల్ రేవన్న చేసిన ఎదవ పనులన్నీ బయటికి రావడానికి కారణం తన దగ్గర ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేసిన కార్తిక్ గౌడ. ప్రజ్వల్ రేవన్న ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత కార్తిక్ గౌడ ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండల్ కి సంబంధించి ఒక వీడియో స్టేట్మెంట్ ని ఇంటర్నెట్ లోకి రిలీజ్ చేశాడు. ప్రస్తుతం తాను మలేషియాలో ఉన్నాడని కర్ణాటక ఫార్మర్ సీఎం కుమారస్వామి చెప్పారు. కార్తిక్ గౌడ రిలీజ్ చేసిన వీడియో స్టేట్మెంట్ లో తను ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ ని బీజేపీ లీడర్ అయిన దేవరాజు గౌడకి తప్ప ఎవ్వరికి ఇవ్వలేదు అని చెప్పాడు. కార్ డ్రైవర్ అయిన కార్తిక్ గౌడ ప్రజ్వల్ రేవన్న వీడియోస్ ని బీజేపీ లీడర్ దేవరాజు గౌడకి ఇవ్వటం వెనక కారణం ఏంటంటే కార్తిక్ గౌడ ప్రజ్వల్ రేవన్న దగ్గర కార్ డ్రైవర్గా 15 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1 సంవత్సరం క్రితం తాను మానేశాడు. ఎందుకంటే ప్రజ్వల్ రేవన్న తన భూమిని అన్యాయంగా లాక్కున్నాడని, అలానే తన భార్యను కూడా కొట్టాడని, కార్తిక్ గౌడని మెంటల్గా టార్చర్ చేశాడని, తన ల్యాండ్ కోసం తాను ప్రజ్వల్ దగ్గర జాబ్ మానేసి పారిపోయాడు అని చెప్పాడు. తనకి న్యాయం చేయాలని కోరుతూ ఆ వీడియోస్ని దేవరాజు గౌడకి ఇచ్చాడంట. మేబీ ఈ దేవరాజు గౌడ ప్రజ్వల్ రేవన్న వీడియోస్ అండ్ ఫొటోస్ని లీక్ చేసి ఉండొచ్చు. ఇంకొంతమంది ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్ లీడర్స్ ఈ పని చేశారని. కార్తిక్ గౌడ కాంగ్రెస్ లీడర్స్కి బాగా క్లోజ్గా ఉంటాడంట. వాళ్ళే ఈ పని చేసి ఉండొచ్చని కొంతమంది వాదన. కానీ కార్తిక్ గౌడ మాత్రం తాను ఏ కాంగ్రెస్ లీడర్కి వీడియోస్ ఇవ్వలేదని, కేవలం దేవరాజు గౌడకి మాత్రమే ఇచ్చానని చెప్పాడు. దేవరాజు గౌడ ఏమో కార్తిక్ గౌడ అనే ఈ వీడియోస్ని కాంగ్రెస్ లీడర్ అయిన శ్రేయస్ పటేల్కి ఇచ్చాడు అని చెప్పారు. ఈ ఇష్యూ బయటకు రాగానే ఏప్రిల్
ఏప్రిల్ 27న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీద జర్మనీకి పారిపోయాడు ప్రజ్వల్ రవణ. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ద్వారా వీసా లేకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు. అందరూ ఈ ఇష్యూ వల్లనే జర్మనీకి పారిపోయాడు అంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాను ఈ ఇష్యూకి ముందే టూర్ ప్లాన్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఏప్రిల్ 30న ప్రజ్వల్ రవణని తన పార్టీ అయిన జేడీఎస్ సస్పెండ్ చేసింది. ఎస్ఐటి నుంచి ఈ ఇష్యూ మీద క్లారిటీ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ ఉంటుంది. ఈ ప్రజ్వల్ రవణ నాన్న హెచ్డి రవణ మీద కూడా ఏప్రిల్ 2024లో కిడ్నాప్ కేసు ఫైల్ అయింది. హెచ్డి రవణ అసోసియేట్ ఒక అతను తన తల్లిని కిడ్నాప్ చేశాడని 20 సంవత్సరాల ఒక అబ్బాయి కేసు పెట్టాడు. అండ్ ఈవిడ ప్రజ్వల్ రవణ లీక్డ్ వీడియోస్ లో కూడా ఉంది. ప్రజ్వల్ రవణ వీడియోస్ లీక్ అవడం వల్ల ఇప్పుడు ఆ వీడియోస్ లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మెంటల్ ప్రెషర్ ని అనుభవిస్తున్నారు. వీడియోస్ లో ఉన్న అమ్మాయిలు బయటికి ఎక్స్పోజ్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో పని మనిషిగా చేసే ఒక ఆవిడ వీడియోస్ లీక్ అవడంతో వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. ఈ రవణ ఫ్యామిలీలో పనిచేసిన వర్కర్స్లో చాలామంది వాళ్ళు వీడియోస్లో ఉన్నా లేకపోయినా కూడా అందరూ వాళ్ళని అనుమానిస్తున్నారు. ఫార్మర్ జిల్లా పంచాయత్ మెంబర్ కూడా ప్రజ్వల్ రవణ మీద రేప్ కేసుని ఫైల్ చేసింది. వాళ్ళ పార్టీలో ఉండే చాలామంది ఉమెన్ రవణ ఫ్యామిలీతో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని డిలీట్ చేశారు. ప్రజ్వల్ రవణ చేసింది చాలా చాలా పెద్ద తప్పు. బట్ తాను సెక్షువల్గా హెరాస్ చేసిన అమ్మాయిల ఫేసెస్ని రివీల్ చేయటం వల్ల ఆడవారు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. హెచ్డి రవణ వాళ్ళ భార్య రిలేటివ్ ఒక ఆమెడికి, హెచ్డి రవణ అంటే అదే ప్రజ్వల్ రవణ వాళ్ళ నాన్న, తనకి పనిప్పించాడనమాట. పనిప్పించిన 4 నెలల తర్వాత హెచ్డి రవణ తనని సెక్షువల్గా హెరాస్ చేసేవాడని చెప్పింది. అండ్ హెచ్డి రవణ కొడుకైన ప్రజ్వల్ రవణ ఆవిడ కూతురికి వీడియో కాల్స్ చేసి వల్గర్గా మాట్లాడేవాడు అని చెప్పింది. అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ఆడవారిని వేధించారు. ఈ రవణ ఫ్యామిలీ మెంబర్స్ తనని చంపాలని చూస్తున్నారు అని కూడా చెప్పింది. ప్రస్తుతం కర్ణాటక జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే హెచ్డి రవణని మే 4న అరెస్ట్ చేసి మే 14 వరకు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కానీ ఇంత ఘోరమైన పనులు చేసిన ప్రజ్వల్ రవణ మాత్రం నెక్స్ట్ రోజే దేశం దాటి జర్మనీ వెళ్ళిపోయాడు. నాన్న, తాత, మామయ్య, కజిన్ ఇలా అందరూ పొలిటీషియన్సే. పొలిటీషియన్ అంటే సమాజ సేవ చేయాలి. మరి ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందుకే ఎన్నుకోబోయే లీడర్ని వాళ్ళ ఫ్యామిలీని బట్టి, పలుకుబడిని బట్టి లేదా క్యాస్ట్ని బట్టి కాకుండా నిజంగా ప్రజాసేవ కోసమే వస్తున్నాడా లేదా వేరే వాటి కోసం వస్తున్నాడా అనేది ఆలోచించాలి. తన కొడుకు ఇంత పెద్ద ఇష్యూ చేస్తే దీని గురించి వాళ్ళ నాన్న హెచ్డి రవణ ఏమన్నారు తెలుసా? ఆ వీడియోస్ అన్ని 4-5 సంవత్సరాల క్రితంవి, ఇప్పటివి కాదు. ఆ వీడియోల్ని వాడుకొని కాంగ్రెస్ దెబ్బ కొట్టాలని చూస్తుంది అని అన్నాడు. ముందు తన కొడుకు చేసింది ఎదవ పని అని మాత్రం ఒప్పుకోవట్లేదు. యాక్చువల్గా ఆయన చేసేవి కూడా ఆ పనులే కాబట్టి పెద్ద తప్పు అనిపించలేదు. కొడుకు తగ్గ తండ్రి అనిపించుకున్నాడు. ప్రజ్వల్ రవణ ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కర్ణాటక ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. కానీ పవర్లో ఉన్న బీజేపీ పార్టీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ప్రజ్వల్ రవణ పార్టీ జేడీఎస్ అండ్ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి. ఇంకో పక్క యూనియన్ మినిస్టర్ అమిత్ షా ప్రజ్వల్ రవణ రెస్పాన్సిబిలిటీ తన పార్టీది కాదు, కాంగ్రెస్ది అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు గురించి అప్డేట్ ఏంటంటే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న ఎస్ఐటి టీం వాళ్ళు సిబిఐ ద్వారా ఇంటర్పోల్ని బ్లూ కార్నర్ నోటీస్కి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. సుమారు 196 దేశాల్లో ఉండే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్స్కి జేడీఎస్ ఎంపీ అయిన ప్రజ్వల్ రవణ చేసిన రేప్, సెక్షువల్ హెరాస్మెంట్, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్ గురించి అన్ని ఆర్గనైజేషన్స్కి నోటీసులు పంపారు. బ్లూ కార్నర్ నోటీస్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఐడెంటిటీ అండ్ లొకేషన్ని కలెక్ట్ చేస్తుంది. దీని ద్వారా ప్రజ్వల్ రవణ ఏ దేశంలో ఉన్నా కనుక్కోవచ్చు, ఎక్కడ ఉన్నాడో కనుక్కోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ ప్రజ్వల్ రవణ లాంటి వ్యక్తుల్ని వదిలేది లేదు. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే జేడీఎస్ ఎంపీ రవణ దేశం దాటి వెళ్ళాడు. అలానే ఆ వేల కొద్ది వీడియోలు జేడీఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నప్పుడు కలెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేశారు. దీనికి మాకు ఏ సంబంధం లేదు. నా పనల్లా అలాంటి వాళ్ళని వదలకుండా శిక్ష పడేలా చేయటమే. ఇది ఒక పెద్ద పొలిటికల్ గేమ్. ఇలాంటి గేమ్స్ దేశంలో ఆపాలి అని అన్నారు. మోడీ గారు చెప్పే విషయం ఏంటంటే ఒకప్పుడు 2018లో ప్రజ్వల్ రవణ పార్టీ అయిన జేడీఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండేవి. కానీ 2019 లోక్సభ పోల్స్లో విడిపోయాయి. సో ఇదంతా ఆ టైంలో జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీని బ్లేమ్ చేస్తున్నారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. కేవలం ప్రజ్వల్ రవణ మాత్రమే కాదు, ఇలాంటి సెక్స్ స్కాండిల్స్లో బయటపడ్డ కర్ణాటక పొలిటీషియన్స్ ఉన్నారు. బీజేపీ పార్టీ లీడర్ అయిన రమేష్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్
మినిస్టర్గా రిజైన్ చేశాడు. సీఎం బిఎస్ యడ్యూరప్ప గవర్నమెంట్ టైంలో ఈయన మీద 2021 మార్చ్లో సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఫైల్ అయింది. ఒక సోషల్ యాక్టివిస్ట్కి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఒక జాబ్ ఆఫర్ చేస్తానని తనని సెక్షువల్గా హెరాస్ చేశాడు. 2012 ఫిబ్రవరిలో ముగ్గురు బీజేపీ లా మేకర్స్ అండ్ మినిస్టర్స్ అయిన లక్ష్మణ్ సవాది, సిసి పటేల్ అండ్ కృష్ణ పలేమర్ కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోస్ చూశారు. కానీ ఈసారి జరిగిన సెక్స్ స్కాండిల్ కేవలం కర్ణాటకలోనే కాదు, దేశ చరిత్రలోనే అతిపెద్ద సెక్స్ స్కాండిల్. ప్రజ్వల్ రేవన్నా అనే ఒక రేపిస్ట్ ని జనాలు ఓట్లు వేసి గెలిపించారు. ఈ కేసు దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెక్షువల్ గా హెరాస్ చేయడమే కాకుండా అవన్నీ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకంటే వెనకాల పవర్ ఉంది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ధీమా, వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అనే ధైర్యం. అందుకే పొలిటికల్ పవర్ కోసం మన దేశంలో ఎగబడుతూ ఉంటారు. ఎందుకంటే పవర్ ఉంటే ఏమైనా చేయొచ్చని. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవర్లోకి రావాలి అనుకునే వాళ్ళని అస్సలు పైకి రానివ్వరు, వచ్చినా ఉండనివ్వరు. ఇంత చేసిన ప్రజ్వల్ రేవన్నా అండ్ వాళ్ళ నాన్న హెచ్డి రేవన్నా గనక శిక్ష పడకుండా తప్పించుకుంటే మన దేశ పరిపాలనా విధానం ఏ స్టేజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేసెస్ లో సామాన్య ప్రజలకి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇలాంటివి చేసిన ఒక పొలిటికల్ లీడర్ కి ఈ శిక్షలు ఇంకా కఠినంగా పెట్టాలి. సామాన్య ప్రజలకి పెట్టే శిక్షల కంటే 10 రెట్లు ఎక్కువ కఠినంగా ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో ఇంపార్టెంట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.